వృషభ రాశివారు శ్రీరామనవమి పండుగలోపు ఆవుకు ఈ ఒక్క వస్తువును తినిపించడం వల్ల మీ జీవితమే పూర్తిగా మారిపోతుంది. తరతరాలకు సరిపడా అపారమైన ఆస్తిపాస్తులు మీకు దక్కుతాయి. అసలు ఆశ్చర్యపరిచే ఆ పదార్థమేమిటి, అలాగే ఆవుకు దాన్ని ఎలా తినిపించాలో ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాము. వృషభ రాశి జాతకులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. మీరు గనక మనసు నిండా భక్తితో శ్రీరామచంద్రుణ్ణి స్మరిస్తూ ఆవుకు ఈ చిన్న పని చేస్తే చాలు, ఆ రామయ్య అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీ కుటుంబం మొత్తం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పదార్థమేమిటో తెలుసుకుని మీ అదృష్టాన్ని పెంచుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల సాక్షాత్తు ఆ సీతారాముల ఆశీస్సులు పొంది మీ ఇంట్లో ధనలక్ష్మి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరి అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. వృషభ రాశివారు శ్రీరామనవమిలోపు లేదా శ్రీరామనవమి రోజు ఆవు కనిపిస్తే దానికి ఏమి పెట్టాలో, ఎలా పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్లలో జై శ్రీరామ్ అని భక్తితో రాయండి. మనం చేసే చిన్న మంచి పని మన జీవితాన్ని ఎంతగానో మారుస్తుంది అని పెద్దలు చెబుతారు. అందులోనూ శ్రీరామనవమి లాంటి మహాపర్వదినం రోజున మనం చేసే దాన ధర్మాలు మనకు 100 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తాయి. సాక్షాత్తు ఆ భగవంతుడి ఆశీస్సులు మనకు సులభంగా దొరుకుతాయి. వృషభ రాశి వారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. ఈరోజు మనం ఆవుకు పెట్టే చిన్న ఆహారం మన జీవితంలో ఉన్న ఎన్నో కష్టాలను, కన్నీళ్లను దూరం చేస్తుంది. మన ఇంట్లో ఎప్పుడూ నవ్వులు ఉండేలా చేస్తుంది. వృషభ రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశివారు భూతత్వానికి చెందినవారు కావడం వల్ల వీరు ఎంతో సహనం, స్థిరత్వం మరియు పట్టుదల కలిగి ఉంటారు. నేల ఎంత ఓపికగా ఉంటుందో వీరు కూడా అంత ఓపికగా ఉంటారు. అయితే ఈ రాశికి అధిపతి శుక్రుడు కావడంతో వీరు జీవితం, విలాసాలు మరియు సుఖాల వైపు ఎప్పుడూ ఆకర్షితమవుతూ ఉంటుంది. అందమైన ఇల్లు ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, కుటుంబమంతా సంతోషంగా ఉండాలి అని వీరు ఎప్పుడూ కలలు కంటారు. కానీ అదే సమయంలో వీరు అనేక ఆర్థిక ఒత్తిళ్లను కూడా నిరంతరం ఎదుర్కొంటుంటారు. వృషభ రాశి జాతకులు ఎదుర్కొనే మానసిక వేదన ఇతర రాశుల వారితో పోలిస్తే చాలా లోతుగా ఉంటుంది. వీరు బయటకు ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా, దేనికి భయపడని వారిలా కనిపిస్తారు. కానీ వీరి అంతరాత్మలో ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఒక రకమైన భయం మరియు ఆందోళన నెలకొని ఉంటుంది. ముఖ్యంగా తమ కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదని, తాము ఎంత నిజాయితీగా కష్టపడినా అదృష్టం తలుపు తట్టడం లేదనే భావన వీరిని నిరంతరం పగలు రాత్రి వేధిస్తుంటుంది. వృషభ రాశి వారు ఏ పని మొదలుపెట్టినా అందులో తాము అనుకున్నంత వేగంగా ఫలితాలు రావు. అడుగడుగునా అడ్డంకులు వస్తూ ఉంటాయి. దీనివల్ల అప్పుల భారం పెరగడం, కుటుంబ అవసరాలు తీర్చలేకపోవడం వల్ల వీరు విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు. వీరిలో ఉండే మొండితనం వల్ల కొన్నిసార్లు ఎవరైనా మంచి సలహా ఇచ్చినా వినకుండా మంచి అవకాశాలను వదులుకోవడం, ఆ తర్వాత ఒంటరిగా కూర్చుని దాని గురించి ఆలోచించి కన్నీళ్లు పెట్టుకోవడం వీరి సహజ లక్షణం. ఆర్థిక పరంగా వృషభ రాశి వారు ఎప్పుడూ ఒక రకమైన భయాన్ని అనుభవిస్తుంటారు. ఎంత కష్టపడి సంపాదించినా అది చేతిలో నిలవదు. ఏదో ఒక రూపంలో అనవసరమైన ఖర్చులకు లేదా ఆసుపత్రి ఖర్చులకు వెచ్చించాల్సి రావడం వీరిని మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. ఎవరికైనా డబ్బులు బదులు ఇస్తే అవి తిరిగి రావు సరికదా, వారితో గొడవలు వస్తాయి. కుటుంబ విషయాల్లో కూడా చిన్నపాటి మాట పట్టింపులు వీరి ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తాయి. భార్యాభర్తల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య తరచుగా అపార్థాలు వస్తుంటాయి. ఈ మానసిక అలజడి వల్ల వీరు తరచుగా గొంతు సంబంధిత సమస్యలు లేదా నరాల బలహీనత లాంటి అనారోగ్యాలకు గురవుతుంటారు. సమాజంలో తాము ఎంత మంచి చేసినా తమకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని,
తమ మంచితనాన్ని అందరూ చులకనగా చూస్తున్నారనే ఆవేదన వీరి మనసులో ఎప్పుడూ ఉంటుంది. వృషభ రాశివారు తమ సమస్యలను బయటకు ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతూ ఉంటారు. ఈ మానసిక సంఘర్షణల నుండి మరియు కష్టాల నుండి బయటపడటానికి వృషభ రాశి వారికి దైవ బలం మరియు గుడికి వెళ్ళడం ఎంతో అవసరం. ముఖ్యంగా శ్రీరామనవమి వంటి అత్యంత పవిత్రమైన సమయంలో వీరు చేసే చిన్నపాటి పరిహారాలు వీరి జీవితంలోని చీకట్లను తొలగించి వెలుగులు నింపుతాయి. హిందూ ధర్మంలో ఆవును పూజించడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది సాక్షాత్తు ముక్కోటి దేవతల ఆశీస్సులను ఒకేసారి పొందే ఒక అద్భుతమైన మార్గం. గోవు శరీరంలో అన్ని పుణ్యనదులు, అన్ని తీర్థాలు మరియు దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు ఎంతో స్పష్టంగా చెబుతున్నాయి. వృషభ రాశి వారు అడుగడుగునా ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులకు గోసేవ అనేది ఒక రామబాణంలా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆవు పట్ల చూపే ప్రేమ మరియు దయ ద్వారా వృషభ రాశి వారు తమ జీవితంలో ఉన్న అన్ని ప్రతికూల శక్తులను పోగొట్టుకోవచ్చు. శ్రీరామనవమిలోపు వృషభ రాశి వారు ఆవుకు భక్తితో ఆహారాన్ని సమర్పించడం వల్ల వారి జీవితంలో వారు కలలో కూడా ఊహించని ధనలాభం మరియు అదృష్టం కలుగుతుంది. గోవును 2 చేతులతో ప్రేమగా స్పృశించడం వల్ల వీరిలోని కోపం మరియు ఆందోళన నిమిషాల్లో తగ్గిపోయి మనసు ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా మారుతుంది. పురాణాల ప్రకారం గోసేవ చేయడం, గోవుకు కడుపు నిండా ఆహారం పెట్టడం వల్ల పైన స్వర్గంలో ఉన్న మన పితృదేవతలు ఎంతో సంతృప్తి చెంది మనకు వంశాభివృద్ధిని, ఆయురారోగ్యాలను ఇస్తారు. ఎవరికైతే అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయో, ఎవరికైతే శత్రువుల భయం ఎక్కువగా ఉంటుందో వారు ఈ గోసేవ చేయడం వల్ల చాలా త్వరగా ఆ గండాల నుండి సురక్షితంగా బయటపడతారు. శ్రీరామచంద్రుడు తన రాజ్యంలో ధర్మానికి మరియు గోవులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. రాముడి పాలనలో ఆవులు ఎంతో సంతోషంగా ఉండేవి కాబట్టి ప్రజలందరూ ఎలాంటి కరువు లేకుండా సుఖంగా ఉండేవారు. వృషభ రాశి వారు కూడా అదే శ్రీరాముడిని స్మరిస్తూ ఆవుకు సేవ చేయడం వల్ల వారి తలరాత మారిపోయి రాజయోగం పడుతుంది. ఆవు నడిచి వెళ్ళిన చోటల్లా శుభాలు జరుగుతాయని, ఆవు పాదధూళి మన తలపై పడితే ఎంతో పుణ్యం వస్తుందని మన పెద్దలు మరియు పండితులు చెబుతారు. అటువంటి పవిత్రమైన ఆవుకు వృషభ రాశి వారు చేతులారా ఆహారం పెడితే వారి వంశంలో దారిద్ర్యం అనేది శాశ్వతంగా తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులతో ప్రతిరోజు సతమతమయ్యే వృషభ రాశి వారు అప్పుల వాళ్ల బాధ నుండి శాశ్వత విముక్తి పొందడానికి గోవుకు స్వయంగా మేత వేయడం ఎంతో మంచిది. ఆవు అనుగ్రహం మరియు చల్లని చూపు ఉంటే చాలు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఎవరికీ చెప్పకుండా మీ ఇంట వచ్చి కూర్చుంటుంది. వృషభ రాశి వారు తమ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాల నుండి శాశ్వత పరిష్కారం పొందడానికి మరియు అదృష్టాన్ని ఆకర్షించడానికి శ్రీరామనవమి రోజున ఆవుకు కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను తినిపించడం అత్యంత శుభప్రదం. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కావడం వల్ల వీరు ముఖ్యంగా నానబెట్టిన కుసుమలు మరియు తీయగా పండిన అరటి పండ్లను గోవుకు తప్పనిసరిగా తినిపించాలి. ఈ 2 వస్తువులు ఆవుకు తినిపించడం వల్ల జరిగే అద్భుతాలు మీకు మాటల్లో చెప్పలేము. కుసుమలు అనేవి శుక్రుడికి అత్యంత ప్రీతికరమైన ధాన్యం. ఈ కుసుమలను నీటిలో మెత్తగా నానబెట్టి ఆవుకు అందించడం వల్ల వృషభ రాశి వారి జీవితంలో ఉన్న కఠినమైన సమస్యలన్నీ ఆ నానిన గింజల్లాగే మెత్తబడి సులభంగా పరిష్కారమవుతాయి. కుసుమలు తినిపించడం వల్ల ఇంట్లోకి డబ్బు రావడం మొదలవుతుంది. ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఇక అరటి పండ్ల విషయానికి వస్తే, అరటి పండ్లు అంటే సాక్షాత్తు గజలక్ష్మికి మరియు శుక్రుడికి ఎంతో ఇష్టం. పసుపు రంగులో ఉండే తీయని అరటి పండ్లను ఆవుకు తినిపించడం వల్ల మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి తీయని వార్తలు వింటారు. ఇంట్లో సుఖ సంతోషాలు మరియు సౌకర్యాలు అమాంతం పెరుగుతాయి. కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుక్కునే స్తోమత వస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది. ఆవుకు ఈ కుసుమలు మరియు అరటి పండ్లను కలిపి తినిపించడం వల్ల వృషభ రాశి వారి తలరాతలో ఉన్న చెడు అంతా కొట్టుకుపోతుంది. మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి వారు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ డబ్బులు మీకు అనుకోకుండా తిరిగి వస్తాయి. అలాగే ఆఫీసులో ప్రమోషన్లు రాకుండా ఆగిపోయినా లేదా జీతాలు పెరగకపోయినా ఈ పరిహారంతో మీకు పై అధికారుల నుండి మంచి ప్రశంసలు దక్కుతాయి. కుసుమలను బాగా నానబెట్టి మెత్తగా చేత్తో పిసికి ఆవుకు తినిపిస్తే భూమికి సంబంధించిన గొడవలు, కోర్టు కేసులు ఉంటే అవన్నీ మీకు అనుకూలంగా మారి సొంత ఇంటి కల అతి త్వరలో నెరవేరుతుంది.
వృషభ రాశి వారు సహజంగానే మంచి మనసు కలిగి ఎవరితోనూ గొడవ పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. కానీ వారి ఎదుగుదల చూసి ఓర్వలేని శత్రువులు వారి వెనుక కుట్రలు చేస్తూ ఉంటారు. అటువంటి కుట్రల నుండి మరియు చెడుచూపుల నుండి బయటపడడానికి ఈ గోసేవ మీకొక అదృశ్య రక్షణ కవచంలా నిలుస్తుంది. శ్రీరామనవమి రోజున ఉదయాన్నే ఈ కుసుమలు మరియు అరటి పండ్లను పళ్ళెంలో అందంగా సిద్ధం చేసుకుని భక్తితో గోశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఆవుకు ఎంతో ప్రేమగా సమర్పించాలి. ఆవు ఈ పదార్థాలను ఎంతో ఇష్టంగా తింటున్నప్పుడు మీరు కళ్ళు మూసుకుని మీ మనసులో ఉన్న కోరికలను, బాధలను ఆ గోమాతకు చెప్పుకోవాలి. దీనివల్ల ఆవు లోపల ఉన్న ముక్కోటి దేవతల ఆశీస్సులు నేరుగా మీకు అందుతాయి. ఈ కుసుమలు మరియు పండ్లు వృషభ రాశి వారికి అపారమైన ధైర్యాన్ని, ఏ పనినైనా సాధించగలననే నమ్మకాన్ని మరియు కొత్త వాహనం కొనే యోగాన్ని ఖచ్చితంగా కలిగిస్తాయి. పురాణాల ప్రకారం ఆవు నోటికి మనం అందించే ప్రతి ముద్ద ఎన్నో వేల యజ్ఞాలు చేసిన పుణ్యంతో సమానం. వృషభ రాశి వారు ఈ పవిత్రమైన రామనవమి రోజున చేసే ఈ చిన్న దానం రేపు మీ పిల్లలకు కూడా తరతరాలకు ఆస్తిగా మారుతుంది. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రక్రియలో కేవలం వస్తువులు ఇవ్వడం మాత్రమే కాదు, మీ మనసులో ఉన్న భక్తి మరియు క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. వృషభ రాశి వారు శ్రీరామనవమి నాడు ఉదయాన్నే సూర్యుడు రాకముందే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ఇంట్లో దేవుడి గదిలో దీపం వెలిగించి రామపూజ మరియు సీతా కళ్యాణం గురించి తలుచుకుని పూజ ముగించుకున్నాక ఈ గోసేవకు సిద్ధం కావాలి. మీరు ఆవుకు సమర్పించే కుసుమలు మరియు అరటి పండ్లు ఎంతో తాజాగా మరియు శుభ్రంగా ఉండాలి. కుసుమలను కనీసం 2 లేదా 3 గంటల పాటు మంచినీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆవుకు మనం పెట్టే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మనం ఎంత ప్రేమగా పెడతామో ఆ గోమాత అంత సంతోషిస్తుంది. నోరు లేని జంతువుల పట్ల మనం చూపే దయ ఆ భగవంతుడికి ఎంతో సంతోషాన్నిస్తుంది. ఈ పరిహారం చేసేటప్పుడు చాలా ఓపికగా కనీసం అరగంట పాటు ఆవుతో సమయం గడపాలి. తొందరగా పెట్టేసి ఇంటికి రాకూడదు. ఆవు వీపు మీద చేత్తో నిమురుతూ ఉండాలి. అలా స్పృశిస్తూ మీ బాధలను చెప్పుకోవడం వల్ల మీకు ఎంతో పెద్ద కొండంత భారం దిగిపోయినట్లు మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృషభ రాశి వారు పెళ్లి కాకుండా, సంబంధాలు కుదరక ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తుంటే ఈ పరిహారం వారి వివాహ దారిలో ఉన్న అన్ని అడ్డంకులను వెంటనే తొలగిస్తుంది. అలాగే ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్న యువతీ యువకులకు ఈ గోసేవ వల్ల మంచి ఉద్యోగంలో స్థిరత్వం దొరుకుతుంది. శ్రీరామనవమి వేళ ఈ పరిహారం చేయడం వల్ల మీకున్న శత్రువులు కూడా తమ తప్పు తెలుసుకుని మీతో స్నేహంగా మెలుగుతారు లేదా మీకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతారు. కుసుమలు మరియు అరటి పండ్లు మీలోని భయాన్ని తీసివేసి మిమ్మల్ని ఒక విజేతగా నిలబడతాయి. తరతరాలకు తరగని ఆస్తి అంటే కేవలం బ్యాంకులో డబ్బులు ఉండటం కాదు, మీ కుటుంబ గౌరవం నలుగురిలో పెరగడం, మీ పిల్లలు ప్రయోజకులు కావడం మరియు మీ ఇంట ఎప్పుడూ ఎలాంటి ఆపదలు రాకుండా ఉండడం. ఇది అంతా కేవలం స్వచ్ఛమైన ఆవు అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. శ్రీరామచంద్రుని దయతో వృషభ రాశి వారు తమ అన్ని కష్టాల, దరిద్రాల నుండి గట్టెక్కి అత్యంత సుఖప్రదమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాము. ఆవును పూజించే ఇంట్లో దయ్యాలు, భూతాలు మరియు ఎలాంటి దుష్టశక్తులు అడుగు పెట్టలేవు. మీరు ఎప్పటి నుండో వినాలి అని ఎదురుచూస్తున్న ఆ శుభవార్తను ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే, అతి త్వరలోనే వింటారు. మీ పాత అప్పులన్నీ ఒకటొకటిగా తీరిపోయి నూతన ఆస్తులు, పొలాలు కొనే యోగం మీకు ఖచ్చితంగా పడుతుంది. వృషభ రాశి వారు ఈ అవకాశాన్ని నమ్మకంతో ఉపయోగించుకోవాలి. మీరు ఈ గోసేవ పరిహారాన్ని కేవలం శ్రీరామనవమి రోజే ఆపేయకుండా రాబోయే ప్రతి శుక్రవారాల్లో కూడా క్రమం తప్పకుండా కొనసాగిస్తే ఇంకా ఎన్నో రెట్లు మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కావడం వల్ల శుక్రవారం రోజు కూడా వీరికి అత్యంత కలిసి వచ్చే ప్రధానమైన రోజు. ప్రతి శుక్రవారం ఉదయాన్నే ఆవుకు ఈ కుసుమలు మరియు అరటి పండ్లను తినిపించడం వల్ల మీ జీవితంలో సంపద స్థిరంగా మీతోనే ఉండిపోతుంది. మీ ఇంట్లో ఎప్పుడు మాంసాహారం తగ్గించి సాత్విక ఆహారాన్ని ఎక్కువగా అలవరుచుకోవడం వల్ల మీలో ఉండే కోపం మరియు పంతం బాగా తగ్గుతాయి. ఎప్పుడైతే మనిషి మనసు ప్రశాంతంగా నీటిలాగా ఉంటుందో అప్పుడే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ సరైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది. మీ కెరీర్లో ఎవరూ చేరుకోలేని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి
ఈ అంతర్గత ప్రశాంతత మీకు ఎంతో అవసరం. శ్రీరామనవమి నాడు మీరు చేసే ఈ అన్నదానం లాంటి గోదానం వల్ల మీకు మీ కుటుంబానికి మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల ఉండే మీ పరిసరాలకు కూడా ఎంతో పాజిటివ్ ఎనర్జీ మరియు మంచి గాలి లభిస్తుంది. నిజమైన తరతరాల ఆస్తి అంటే మీ వంశం పట్ల సమాజంలో, ఊరిలో ఉండే గొప్ప గౌరవం. ఆ గౌరవం మీకు దక్కాలంటే మీరు ఇప్పుడు చేసే ఈ పుణ్యకార్యాలే రేపటికి బలమైన పునాది కావాలి. వృషభ రాశి వారు ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా ఈ శ్రీరామనవమి నాడు గోసేవలో పూర్తిగా నిమగ్నమై సకల దరిద్రాలను వదిలించుకుని కుబేరుని లాంటి ఐశ్వర్యవంతులు కావాలని మనస్సారా కోరుకుంటున్నాము. నిరంతరం రామనామాన్ని పెదవులపై స్మరిస్తూ ఏ కల్మషం లేకుండా ఆవుకు చేసే ఈ స్వచ్ఛమైన సేవ మీ జన్మజన్మల పాపాలను పూర్తిగా కడిగివేసి మిమ్మల్ని ఒక పవిత్రమైన వ్యక్తిగా మారుస్తుంది. మీ భవిష్యత్తు అంతా బంగారుమయమవుతుంది. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో అందరూ జై శ్రీరామ్ అని రాయండి.